అమ్మా అన్నం పెట్టు. అన్నపూర్ణ తాంబూలం పట్ట. తెస్తున్నానండి. అమ్మా అన్నం పెట్టు. కాస్త లేతాకులు చూసి పట్రా. అన్నం పెట్టవే, త్వరగా వెళ్ళాలి. చెప్తుంటే వినిపించట్లా? ఏమిటా వినిపించేది? పెద్ద కలెక్టర్ గారు వచ్చారని గడగడలు ఆడిపోవాలా? అమ్మా ఏమిటా అమ్మ? ఇక్కడ చెప్పేది మనిషి కాదు. ఈ రోజు నుంచి నీకు ఇంట్లో భోజనం పుట్టదు. మేమిద్దరం వండుకు తినేసాం. అంట్లు కూడా కరిగేస్తూ ఉంది. అయినా కష్టపడకుండా తినే తిండి తిండి కాదురా, అది దొంగ తిండి. నీలో ఏమైనా చీము నెత్తురు ప్రవహిస్తూ ఉంటే వెళ్ళి 4 రూపాయలు సంపాదించి అప్పుడు గంట దగ్గర కూర్చుని అవపోతల పట్టు. మీ ఆయన ఉంటున్నాడా? అలాగేనమ్మా, అలాగే. ఉద్యోగంలో చేరి డబ్బు సంపాదిస్తే తప్ప ఇంటికి తిరిగి రాదు. ఒంటి చేతులతో తిరిగి వస్తే నీ కడుపులో పుట్టలేదు అనుకుంటాను. ఇది నా గాయత్రి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. వండనా గిన్నెల్ని, తినని ఆ కంచాల్ని ఇంకా ఎంతసేపు తోముతావే? మీరన్న మాటలకి పాపం వాడు ఎంత బాధపడ్డాడో. ఆ 4 మాటలు అనడానికి నేను ఎంత కుమిలిపోయానో నీకేం తెలిసే. వాడికి బాధ్యత గుర్తు చేయాలనే నా తాపత్రయం. తాత ముత్తాతలు సంపాదించి నీ కొంప ఉండబట్టి సరిపోయింది గాని లేకపోతే మన బ్రతుకు రోడ్ల పాలు కాదటే. వాడు మాత్రం ఏం చేస్తాడండి? కాళ్ళు బొబ్బలెక్కేలా తిరుగుతూనే ఉన్నాడు. ఎవరు తిరగమన్నారే? కులవృత్తి చేసుకోరా అంటే విన్నాడా? నాకా వయసు వచ్చేసింది. నేను కన్ను మూసేలోగా వాడుకు దారికి రాకపోతే మీరేమైపోతారో అన్నది భయం వేస్తుంది. ఇన్నాళ్ళు ఓపిక చేసుకుని పెళ్ళిళ్ళు పేరెంటాళ్ళు అవి జరిపిస్తూ ఈ సంవత్సరాన్ని గడుపుకుంటూ వచ్చా. ఇకనైనా వాడు తెలుసుకుంటే సరే సరే, లేకపోతే రేపటి నుంచి జోలి పట్టుకుని బిట్టాదేహని ముచ్చెత్తుకుంటారే, ముచ్చెత్తుకుంటారు.